ఇంత గొప్పగా ఏనుగు స్తోత్రం చేసింది కదా, మరి ఎందుకు రాలేదు భగవంతుడు అంటే, ఆ ఏనుగు ఇన్ని చెప్పినా చివరో మాట అంది, ఈయన కలడు కలండెనడు వాడు కలడో లేడో, ఈ అనుమానం ఉంది అందుకే రాలేదు. కానీ ఈ అనుమానం పైన తింటోంది, కింద మొసలి తింటోంది. అందుకని ఏమవుతోంది, వీడు డబ్బున్నవాడా డబ్బు లేనివాడా, వీడు ఇంతకు ముందు నన్ను ఏమైనా పూజ చేశాడా పూజ చేయలేదా, పుణ్యం చేశాడా పుణ్యం చేయలేదా, ఇవన్నీ చూసేవాడు కాడు నా స్వామి. నేను ఇప్పుడు బుద్ధొచ్చి శరణాగతి చేస్తే నేను రక్షించే తత్వం ఉన్నవాడు, నువ్వు తప్ప దిక్కు లేదని నేను చెప్తున్నాను ఇవాళ. అందుకు నువ్వు ఎలా రావాలో తెలుసా, నిన్ను నువ్వు మరిచిపోయి ఇత పూర్వం సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో అసలు అలా పరమాత్మ వస్తాడా అన్నట్టుగా నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి నేను చేసిన శరణాగతికి. నువ్వు నాకు బలం లేదు. అప్పుడు నేను తామర పువ్వుని తీసి మనస్సులో నిన్ను స్మరించి కూడా ఇలా విడిచిపెట్టలేను. ఈ శరణాగతి చేసిన వాళ్ళని రక్షించే స్వభావం ఉన్నవాడా, వైకుంఠపురం లోపల బయట సనక సనందనాది మహర్షులు, నారదుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, తను కౌమోదికి శంఖ చక్రనికాయంబును, ఆయన ధనస్సు కౌమోదికి అనబడేటటువంటి గద అన్ని బయట పురుషాకృతులలో ఎదురు చూస్తున్నారు. అమృత సరోవరం పక్కన చంద్రకాంత శిలలతో నిర్మించబడినటువంటి పర్యంకం, ఆ పర్యంకం మీదంతా అలంకారము చేయబడి పరచబడినటువంటి అరవిరిసిన కమల పూలు, ఆ కలువ పూల మధ్యలో పడుకున్నటువంటి లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ పైట కొంగుని చేత్తో పట్టుకుని వేళ్లకి చుట్టుకుని సంటి పిల్లాళ్ళ ఆడుకుంటున్నటువంటి శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ఈయనకి ఏం వినబడింది అంటే శరణాగతి చేసి దాని దురవస్థని గమనించాడు. ఆ పమిట కొంగు వేళ్లకి చుట్టుకుని ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నవాడు లక్ష్మీదేవికి చెప్పలేదు, చెప్పకుండా పమిట కొంగు అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చేతుల్లో శంఖం లేదు, చక్రం లేదు, గదా లేదు, పద్మం లేదు, 4 చేతులు ఖాళీ. వెనకనొస్తున్నటువంటి పరివారాన్ని అడగడు, ఓ మాట మాట్లాడు. అభ్రక గరుత్మంతుడు ఇలా ఇలా ఎదురొస్తున్నాడు, స్వామి ఎక్కండని తోషవతలు బారేస్తున్నాడు. ఆ జుట్టు ఇలా మీద పడిపోతోంది. పడిపోతుంటే ఆ చేత్తో ఇలా తోసుకోడు, వెనక్కి సర్దుకోడు. అయ్యో ఇదేంటంటే అలా పవిటట్టుకు లాగేస్తున్నారని చెప్పి ఆవిడ వెనక పరిగెత్తుకొస్తోంది. ఆ పవిటి ఈ చేతిలో ఉండిపోయింది. ఏమందా పవిట వదలండి అంటోంది. అసలు ఆ మాట వినిపించుకోడు. ఆ ఏనుగు ప్రాణాలు రక్షించడానికి ఎడుతున్నాడు. ఈ ఒక్కనాడు పూజ చెయ్యని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే అది పెట్టిన నియమానికి స్వామి లొంగిపోయాడు. ఏమి సౌజన్యమూర్తండే నిజంగా స్వామి. అందుకని ఆ పట్టు పీతాంబరం పట్టుకుని వెళ్ళిపోతుంటే అమ్మవారు పమిట జారిపోతుందని ఇలా 2 చేతులతో పట్టుకుని ఆవిడ గబగబా వెళ్ళిపోతుంటే చక్రము, కౌమోదికి, శారంగం అనేటటువంటి ధనస్సు, ఆ బాణముల యొక్క ఆ పెట్టుకునేటటువంటి తూణీరము, ఇవన్నీ కూడా వెనకాతల పురుష రూపాన్ని దాల్చి పరిగెత్తుకొచ్చేస్తున్నాయిట.